హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను టీసీఎస్ లేదా ఇన్ఫోసిస్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యాక్చువల్గా మనకి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇండస్ట్రీ లీడర్స్గా మనం అనుకోవచ్చు. నేను నా లాస్ట్ వీడియోలో ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ అండ్ అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ని నేను కంపేర్ చేశాను. అయితే ఈ ఎల్టీటీఎస్ అండ్ ఎల్టీఐ రెండు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ రేంజ్, బట్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి లార్జ్ క్యాప్ ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. అయితే ఈ వీడియోలో మధ్యలో నేను ఎల్టీటీఎస్ అండ్ ఎల్టీఐ టాపిక్ తీసుకురావడం వల్ల మీకు ఇంకా బెటర్గా ఏ స్టాక్స్ రిటర్న్స్ ఇస్తాయి అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం మీ ఉద్దేశం ప్రకారం టీసీఎస్ బెటరా లేకపోతే ఇన్ఫోసిస్ బెటరా ఒక్కసారి మీరు కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో అలాంటప్పుడు రిమైనింగ్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మనం అనుకున్నది కరెక్టా కాదా అనేది కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మనకి తెలుసు టీసీఎస్ చెయ్యని వర్క్ ఉండదు ఐటీ సెక్టార్లో. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల సెక్టార్స్కి ఇది సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. అయితే టీసీఎస్ అది ఎప్పటికప్పుడు కొత్తగా కనపడితేనే కొత్త ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకోసమని టీసీఎస్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ని రకరకాలుగా డిజైన్ చేసింది. సో దాంట్లో మనకి ఇగ్నియో అనేది ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. టీసీఎస్ బిఐఎన్సిఎస్ అనేది ఫినాన్షియల్ సర్వీసెస్ డొమైన్స్ ఇస్తూ ఉంటుంది. క్వాడ్స్ అనేది బ్లాక్ చైన్ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. టీసీఎస్ హాప్స్ అనేది కమ్యూనికేషన్ సర్వీసెస్ కి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. ట్వినెక్స్ అనే పోర్ట్ఫోలియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే టీసీఎస్ ఆప్టిమెరా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రిటైల్ ఆప్టిమైజేషన్ షూట్కి వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ టీసీఎస్ ఆమ్ని స్టోర్ అనేది కమర్స్ ప్లాట్ఫామ్స్కి పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా మనకి కొత్తగా కనపడుతూ ఎప్పటికప్పుడు టీసీఎస్ అనేది కొత్త ఆర్డర్స్ని అట్రాక్ట్ చేసుకుంటూనే ఉంది. అయితే ఇప్పటిదాకా నేను చూపించిన ఈ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా లాస్ట్ క్వార్టర్లో 2 to 30 కొత్త ప్రాజెక్ట్స్ని ఎక్వైర్ చేసుకోగలిగాయి. అండ్ టీసీఎస్ తన సాఫ్ట్వేర్ యొక్క సర్వీసెస్ని కేవలం ఒక సెక్టార్కే కాకుండా చాలా డైవర్సిఫైడ్గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్లో 31%, రిటైల్లో 15%, హెల్త్ కేర్లో 10%, ఇలాగా ప్రతి సెక్టార్ని కవర్ చేస్తూ ప్రతి సెక్టార్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో అందుకనే దీన్ని మనం ఒక వెల్ డైవర్సిఫైడ్ కంపెనీగా అనుకోవచ్చు. సో రేపటి రోజున ఒక ఇండస్ట్రీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా టీసీఎస్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది చాలా ప్రాపర్ డైవర్సిఫికేషన్ చేసుకుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే మనం ఇన్ఫోసిస్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్ కూడా ఇలాగే మనకి రకరకాల ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో ఆ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్లో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ వచ్చేసి ఎడ్జ్వర్వ్ అని, ఇన్ఫోసిస్ ఫినాకిల్ అని, ఇన్ఫోసిస్ లైవ్ ఎంటర్ప్రైజ్ సూట్ అని, ఇన్ఫోసిస్ నియా అండ్ అలాగే ఇన్ఫోసిస్ కార్టెక్స్, నెక్స్ట్ పనాయా, ఇన్ఫోసిస్ ఈక్విటాక్స్, ఇన్ఫోసిస్ వింగ్ స్పాన్, ఇన్ఫోసిస్ హీలిక్స్, ఇన్ఫోసిస్ మిరిడియన్. సో ఇలాగా మనకి రకరకాల ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ ఇన్ఫోసిస్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫోసిస్ కూడా చాలా వెల్ డైవర్సిఫైడ్ కంపెనీయే. అండ్ అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫినాన్షియల్స్లో కూడా వీళ్ళు కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్కే ఇస్తూ ఉన్నారు. అండ్ క్లియర్గా ప్రతి సెక్టార్లో దీని యొక్క ఫుట్ ప్రింట్స్ అనేవి మనకి కనపడుతూనే ఉన్నాయి. సో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా దిగ్గజ కంపెనీస్, అంటే దిగ్గజ ఐటీ కంపెనీస్గా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మరి టీసీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేకపోతే ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అని తెలుసుకోవడం కోసం మనం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ యూజ్ చేసే లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ని మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం. అయితే నేను మొత్తం 10 పాయింట్స్ని కంపేర్ చేయబోతున్నాను. అండ్ ఈ కంపారిజన్ని 4 సబ్ గ్రూప్స్లో నేను డివైడ్ చేశాను. సో అందులో మనం పాస్ట్ పర్ఫార్మెన్స్, గ్రోత్ అవుట్లుక్, వాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ని మనం కంపేర్ చేసుకోబోతున్నాం. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయబోయేది సేల్స్. సో ఈ కంపెనీ యొక్క సేల్స్, టీసీఎస్ యొక్క సేల్స్ ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది. పాస్ట్ 5 years యావరేజ్ నేను తీసుకున్నాను. సో యావరేజ్గా 10% పెరుగుతూ ఉంది. బట్ ఇన్ఫోసిస్ది 12% పెరుగుతుంది. అయితే నేను నిన్న చేసిన వీడియోలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్టీటీఎస్ది దాదాపుగా ఒక 18% దాకా పెరుగుతుంది. అండ్ ఎల్టీఐది దాదాపుగా 19% దాకా సేల్స్ పెరుగుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేసాం. అయితే ఇవి మనకి లార్జ్ కంపెనీస్, అంటే ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ కాబట్టి ఇవి కొంచెం స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి మిడ్ రేంజ్ కంపెనీస్ కాబట్టి ఈ కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. సో గ్రోత్ అనేది ఎప్పుడు కూడా స్మాల్ కంపెనీస్లో ఫాస్ట్గా ఉంటుంది అండ్ లార్జ్ కంపెనీస్లో కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం నెట్ ప్రాఫిట్ని కనుక అబ్జర్వ్ చేస్తే టీసీఎస్ యొక్క సేల్స్ 10% గ్రోత్ రేట్ ఉన్నప్పుడు నెట్ ప్రాఫిట్ అనేది 8% గ్రోత్ రేట్ ఉంది. అండ్ అలాగే ఇన్ఫోసిస్ యొక్క సేల్స్ గ్రోత్ 12% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 9% ఉంది. అయితే ఈ రెండు కేసెస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ గ్రోత్ అనేది గ్రేటర్ దెన్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది. బట్ నిన్నటి
వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే రెండు కంపెనీస్ కూడా సేల్స్ కంటే కూడా ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. అంటే ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ కానీ ఎల్టీఐ కానీ హై గ్రోత్ స్టేజ్లో ఉన్నట్టు ఇవి ఆల్మోస్ట్ మెచ్యూర్ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయాయి, ఎక్కడి నుంచి పెరగవా అని అంటే కాదు, ఇంకా ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉంది. మనం ఎలా మరి ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది అని చెప్పగలుగుతామంటే ఒకసారి నేను యాపిల్, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ని కనుక నేను టీసీఎస్ ఇన్ఫోసిస్తో కనుక కంపేర్ చేస్తే ఆ సైజ్కి మనం రీచ్ అవ్వాలి అని అంటే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇంకా 100 రెట్లు పెరగాలి. సో ఇంకా 100 టైమ్స్ గ్రోత్ ఉంది. ఆ రేంజ్కి మనకి ఏదో ఒక రోజున ఈ కంపెనీస్ వెళ్తాయి అన్న గ్యారంటీతో ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ పాస్ట్ 5 ఇయర్స్లో గ్రోత్ అనేది వీళ్ళది కొంచెం స్లోగా ఉంది. అయితే మరి ఈ కంపెనీస్ ఎలా గ్రో అవుతున్నాయి అని అంటే వాటి యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ని బట్టి అనమాట. సో నిన్న మనం అబ్జర్వ్ చేసిన ఎల్టీటీఎస్ అండ్ ఎల్టీఐలో రెండిట్లో కూడా ప్రాఫిట్ మార్జిన్స్ 20 to 22% ఉన్నాయి. బట్ మనం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అబ్జర్వ్ చేస్తే టీసీఎస్ ఏమో 28% ప్రాఫిట్ మార్జిన్ ఉంది అండ్ అలాగే ఇన్ఫోసిస్ 26% ప్రాఫిట్ మార్జిన్ ఉంది. సో హయ్యర్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉండడం వల్ల ఈ కంపెనీస్ ఈజీగా గ్రో అవుతూ ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. సో ఈ 3 పాయింట్స్ సేల్స్, నెట్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అని అనుకోవచ్చు. అయితే ఇన్ఫోసిస్ ది స్లైట్ డామినేషన్ అయితే మనకు కనపడుతుంది సింపుల్ నెంబర్ బేస్డ్ మెట్రిక్స్లో. బట్ కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మనం చెప్పలేము. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది గ్రోత్ అవుట్లుక్. సో గ్రోత్ అవుట్లుక్లో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసే పాయింట్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్స్. సో ప్రాఫిట్ మార్జిన్స్ టీసీఎస్కి 27 to 28% మధ్యలో ఉంటున్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో అండ్ అలాగే ఇన్ఫోసిస్కి 24 to 28% మధ్యలో ఉంటున్నాయి. సో ఇక్కడ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేని కంపెనీ వచ్చేసి టీసీఎస్, అందుకని ఇది కొంచెం స్ట్రాంగ్ అని చెప్పి నేను అనుకుంటాను. సో నెక్స్ట్ పాయింట్ నేను కంపేర్ చేయబోయేది ఈపీఎస్. ఎర్నింగ్ పర్ షేర్ అబ్జర్వ్ చేస్తే టీసీఎస్కి 104.75 ఉంది అండ్ అలాగే ఇన్ఫోసిస్కి 52.56 ఉంది. అంటే ఇన్వెస్టర్స్కి ఎక్కువ రివార్డ్ ఎందులో వస్తుంది అంటే టీసీఎస్లో ఎక్కువ రివార్డ్ వస్తుంది. సో అందుకని యూజువల్గా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్ ఆఫ్ కంపెనీస్. రిమైనింగ్ పాయింట్స్ అన్ని కనుక కాన్స్టెంట్ అని అనుకుంటే కొంచెం ఈపీఎస్ వైజ్గా టీసీఎస్ బెటర్ అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఈపీఎస్ నెంబర్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పకూడదు. ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ని బట్టి మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈపీఎస్ గ్రోత్ రేట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే రెండు కాన్స్టెంట్గా ఉన్నాయి ఈపీఎస్ గ్రోత్ రేట్. సో ఈపీఎస్ గ్రోత్ రేట్ రెండు కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి, అంటే 10% ఉన్నాయి కాబట్టి ఈపీఎస్ ఎక్కువ ఉన్న టీసీఎస్ కంపెనీకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. దీనికి ఎక్కువ గ్రోత్ అవుట్లుక్ ఉంటుంది, ఎందుకంటే కొత్త ఇన్వెస్టర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలదు. ఈపీఎస్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి, మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం కదా. సో అది మనకి టీసీఎస్లో ఉంది, అందుకని టీసీఎస్లో మనకి గ్రోత్ అవుట్లుక్ ఎక్కువగా ఉంది అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు కంపెనీస్ కూడా జీరో డెట్ కంపెనీస్. అప్పులు లేకపోవడం వల్ల ఈ కంపెనీస్ గ్రో అవడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. ఏ రోజైనా వాళ్ళకి ఎప్పుడైనా ఎడిషనల్ క్యాపిటల్ వచ్చింది అని అంటే చిన్న చిన్న కంపెనీస్, గ్రోయింగ్ కంపెనీస్ని కొనేసుకోవచ్చు, వీళ్ళు ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. సో ఫైనల్గా గ్రోత్ అవుట్లుక్ని బట్టి కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ మెట్రిక్స్ ఉన్నాయి, కానీ ఒక క్లియర్ డామినెన్స్ అయితే కనపడుతుంది మనకి టీసీఎస్ కంపెనీది. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయేది వాల్యుయేషన్స్. సో వాల్యుయేషన్ మెట్రిక్స్లో ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ పీఈజీ రేషియో నేను అబ్జర్వ్ చేయబోతున్నాను. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ది చూస్తే పీ/ఈ 33.9 ఉంది టీసీఎస్కి అండ్ అలాగే పీ/ఈ 29.4 ఉంది ఇన్ఫోసిస్కి. రెండు పీ/ఈస్ని యూజ్ చేసి మనం ఏమి చెప్పలేము. మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే హిస్టారికల్ పీ/ఈ అబ్జర్వ్ చేయాలి. సో హిస్టారికల్ పీ/ఈ అంటే యావరేజ్ హిస్టారికల్ పీ/ఈ ఎంత ఉంది టీసీఎస్కి అంటే 26 ఉంది. అయితే ఇప్పుడు కరెంట్ 33.9 ఉండడం వల్ల ఇది మనకి ఓవర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఇన్ఫోసిస్ కూడా 23.6 దాని యావరేజ్ పీ/ఈ, బట్ ఇప్పుడు 29.4 ఉంది, అందుకని ఇది కూడా ఓవర్ వాల్యూడ్. సో అందుకని మనం కొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకి ఇది ఫెయిర్ వాల్యుయేషన్లోకి రావచ్చు. సో మరి ఫెయిర్ వాల్యుయేషన్ ఎక్కడ ఉంటుంది అని కనుక క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ పీ/ఈ ప్రకారం మనకి ఈ ఇయర్లో అంటే 2022లో టీసీఎస్ కనుక 2700 నుంచి 2800 మధ్యలో ఉంటే అలాంటప్పుడు మనం ఫెయిర్ వాల్యూడ్ అని అనుకోవచ్చు. అండ్ ఇన్ఫోసిస్ని కనుక మనం బై చేయాలి అని అనుకుంటే 1240 నుంచి 1280 మధ్యలో ఒక ఫెయిర్ వాల్యూ ఉంటుంది అని చెప్పి ఎస్టిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ ప్రైస్ టు బుక్ వాల్యూ టీసీఎస్కి 14.5 ఉంది అండ్ ఇన్ఫోసిస్కి 8.6 ఉంది. బట్ దాని యావరేజ్ వాల్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టీసీఎస్కి 12 అండ్ ఇన్ఫోసిస్కి 6.8. సో ఈ కేసులో ప్రైస్ టు బుక్ వాల్యూ వైజ్ చూసుకున్నా కూడా మనం క్లియర్గా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. బట్ దీని ఫెయిర్ వాల్యుయేషన్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2800 to 900 అనేది టీసీఎస్లో వస్తుంది అండ్ ఇన్ఫోసిస్కి 1220 to 1260 వస్తుంది. అయితే ఇలా సింపుల్గా మనం
క్యాలిక్యులేట్ చేసి ఫెయిర్ వాల్యూస్ చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఫెయిర్ వాల్యూకి వస్తుందా లేదా అని కనుక్కోవడం కష్టం. మనం ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఫెయిర్ వాల్యూ కంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువలో ఉన్నా కూడా మనం బై చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కంపెనీ అనేది గ్రోత్ రికార్డ్ చేస్తూనే ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఇప్పుడు ఫ్యూచర్ రాబోయే జనరేషన్స్ అంటే ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ కూడా ఐటీ రిలేటెడే కాబట్టి ఐటీ స్టాక్స్ మనకి ఫెయిర్ వాల్యూలో ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఓవర్ వాల్యుయేషన్స్లోనే గ్రో అవుతూ వెళ్తూ ఉండొచ్చు. అందుకని ఫెయిర్ వాల్యుయేషన్ కంటే ఒక 100 రూపీస్ పైన దొరికినా సరే మనం ఆ స్టాక్స్ని బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను చూడబోయే పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, పీఈజీ రేషియో. పీఈజీ రేషియో ఒకవేళ 1 ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి అది ఫెయిర్లీ వాల్యూడ్ స్టాక్, లేకపోతే ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంది అని అనుకోవచ్చు. బట్ టీసీఎస్ది 1.94 ఉంది అండ్ ఇన్ఫోసిస్ది 1.98 ఉంది. ఆల్రెడీ మనకు ప్రైస్ టు ఎర్నింగ్స్ ప్రకారం, ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం క్లియర్గా ఓవర్ వాల్యూడ్ ఉందని అయితే అర్థమైంది కదా. అండ్ పీఈజీ రేషియో ప్రకారం కూడా అదే మనకి తెలుస్తుంది. సో ఇలాంటప్పుడు ఒకవేళ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్లో ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తాయి అని అనుకుంటే ఏ కంపెనీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంది అంటే లో పీఈజీ రేషియో ఉన్నది ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంది అని అనుకోవచ్చు. సో లో పీఈజీ ఉన్న రేషియో ఏంటి అంటే టీసీఎస్ కంపెనీ. సో టీసీఎస్ కంపెనీని మనం ఇప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. సో వాల్యుయేషన్ మెట్రిక్స్ ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండు కంపెనీస్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. బట్ టీసీఎస్ కొంచెం బెటర్ అని అర్థమవుతుంది. అండ్ టీసీఎస్ ఇప్పుడు కరెంట్ ప్రైజెస్లో కూడా బై చేసుకుంటే ఇన్ఫోసిస్ కంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. అండ్ ఫైనల్గా మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్. సో యాక్చువల్గా టీసీఎస్లో ఎప్పుడు కూడా ఎలాంటి మేనేజ్మెంట్ పరంగా ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. బట్ ఇన్ఫోసిస్లో రిపీటెడ్గా విజిల్ బౌలర్ కంప్లైంట్స్ రావడం అండ్ అలాగే సీఈఓస్ మీద సమ్ అనానిమస్ ఈమెయిల్స్, కంప్లైంట్స్ ఇలాంటివి రావడం వల్ల ఇన్ఫోసిస్ అనేది ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్కి అట్లీస్ట్ ఒక కేసు అయినా సరే ఏదో ఒకటి మేనేజ్మెంట్ పరంగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంది. సో అందుకని మేనేజ్మెంట్ పరంగా కనుక మనం కన్సిడర్ చేసుకుంటే టీసీఎస్ అనేది ఇంకొంచెం బెటర్ పిక్ అవుతుంది ఇన్ఫోసిస్ కంటే. అండ్ ఈ పాయింట్స్ అన్నీ నేను కంపేర్ చేసుకుంటూ ఒకవేళ పాయింట్స్ కనుక ఇవ్వాలి అని అనుకుంటే అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ నేను టీసీఎస్కి 9 పాయింట్స్ ఇస్తాను. అండ్ అలాగే ఇన్ఫోసిస్కి కేవలం 8 పాయింట్సే ఇస్తాను. ఎందుకంటే ఈ ఇన్ఫోసిస్లో కొంచెం విజిల్ బౌలర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వేరే మెట్రిక్స్ ప్రకారం మనం చూసుకున్నా కూడా టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ ఫైనల్గా ఒకవేళ 2022లో మనం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ బై చేయాలి అని అనుకుంటే ప్రైస్ లెవెల్స్, బెస్ట్ ప్రైస్ లెవెల్స్ ఏవి అంటే 2800 to 3000 మధ్యలో టీసీఎస్ని బై చేసుకోవచ్చు. అండ్ అలాగే 1200 to 1320 మధ్యలో ఇన్ఫోసిస్ బై చేయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ టీసీఎస్ ఒక్కటే బై చేసుకుంటే మంచిది. కానీ ఎవరైతే ఎక్కువ డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటే క్యాపిటల్ చాలా సేఫ్గా ఉండాలి, ఒక స్టాక్లో రిస్కీ అమౌంట్ పెట్టుకోకూడదు అని అనుకుంటే అలాంటప్పుడు కొంత అమౌంట్ ఇన్ఫోసిస్ కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో ద్వారా మీకు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ యొక్క డిఫరెన్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏ స్టాక్ మీరు ఇప్పుడు బై చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో నేను చెప్పిన పాయింట్స్ కాకుండా మీకు ఇన్ఫోసిస్ గురించి ఇంకా ఏవైనా పాజిటివ్ పాయింట్స్ తెలుసుండొచ్చు, టీసీఎస్లో ఏవైనా నెగిటివ్ పాయింట్స్ తెలుసుండొచ్చు. అలాంటివి కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.